నేను యాక్చువల్గా గోకులంలో సీత తమిళ సినిమాది రైట్స్ గోకులు తెలిసేది దాని రైట్స్ కొనమని ఒక డబ్బులు ఇచ్చి పంపాను. అతనికి రిలీజ్ కాకముందు చూసి అతని జడ్జిమెంట్ చాలకుండా సార్ నేను జడ్జిమెంట్ చేయలేకపోయాను మీరు చూసి కొనండి అని వచ్చాడు. తర్వాత అది వేరే వాళ్ళు కొన్నారు. కొని నన్ను వచ్చి డైరెక్ట్ చేయమని అడిగారు. అంతకుముందు సుందర పురుషుడు అని ఒక తమిళ సినిమా నన్ను డైరెక్ట్ చేయమని సీఎం కృష్ణ తిరుపతిలో ఉంటారు. బలవంతాన నేను చేయను, నేను నా వరకు నేను చేసుకుంటాను కానీ నేను బయటికి చేయను, నేను రెగ్యులర్ ప్రొఫెషనల్గా డైరెక్టర్ కాదు, నా సినిమా ఇష్టం చేసుకుని కాదని నువ్వే చేయాలని అతను తిరుగుతున్నాడు అతను. అప్పుడు గోకులం సీత వచ్చి అడిగితే నేను చేస్తే ఇతనే చేయాలి లేదా నేను చేసుకుని నేను చేయను. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు చేశారు. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా రెండో సినిమా నేను డైరెక్టర్గానే ఉండేవాడిని. లేకపోతే నేను తీసుంటే ఒకవేళ డైరెక్ట్ చేసేవాడిని కాదని డైరెక్ట్గా నాకు ఆఫర్ వస్తే చేయలే. తర్వాత గోపాల్ రెడ్డి గారు వాళ్ళు పెద్దరికం తర్వాత నాగార్జున గారితో చేయమని నాగార్జున గారితో చిత్రపు వెనకాల ఫుల్ పేజ్ కూడా ఇంటికి వెళ్ళి ఫోటో వచ్చింది చేయాల్సిందే. అప్పుడు కథ కుదరలా చేయలే. తర్వాత వాళ్ళు హలో బ్రదర్ వేరే టీవీ చేశారు. ఆ తర్వాత సుందర పురుషన్కి అప్పుడు ఆర్టిస్టులు లేరు, చూసే ఎవరు లేరు అంటే తెలుగులో. అప్పుడు చక్రవర్తి కుదరలా, అది డ్రాప్ అయిపోయింది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అందాల రాముడు సునీల్ చేశాడు. అప్పుడు సునీల్ లేడు కదా, అప్పుడు లేడు, ఇండస్ట్రీ లేడు. సో అట్లాగూ తర్వాత నేను భారతీయుడితోటి పెద్ద సినిమాలు తీయడం చాలా పెద్దవి చేయడం వల్ల నా టైం అంతా సగం వెనకాల అరేంజ్మెంట్ చేయడం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ సినిమా తీసాం, అంతకుముందు లింగస్వామి ఒక ఫ్యామిలీ సినిమా చేశారు. అసలు రన్ సినిమా చూసి అందరూ షాక్ అయిపోయారు, లింగస్వామి సినిమా చేశాడని. అతనే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను రత్న గారి దగ్గర చాలా నేర్చుకున్నానని ఎప్పుడని. సో అలాగూ అరేంజ్మెంట్ చేయడం, గ్రాండ్ చేయడం, నా ప్రాజెక్ట్లో లొకేషన్ చూసే దగ్గర నుంచి స్క్రిప్ట్ల దగ్గర నుంచి అన్ని ప్లానింగ్లోంచి అన్నీ నేను ఫుల్ 100% ఇన్వాల్వ్ అవుతాను. అందువల్ల అలా కంటిన్యూగా అలాగే వెళ్ళిపోయింది. అంతేగాని డైరెక్షన్కి అవకాశం మేబీ హరిహర వీరమల్లి తర్వాత ఒక సినిమా పెద్దరికం లాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా అలాగే ఒక సినిమా. ఓకే. ఇప్పుడు మీరు భారతీయుడు తీశారు, ఒకే ఒక్కడు తీశారు అంటే కమల్ హాసన్ గారితో, అర్జున్తో, ఇవన్నీ తమిళ్లో. ధూల్ తమిళ్లో, ధూల్, రన్, ఖుషి తమిళ్లో, విజయ్ తోటి 3 సినిమాలు చేశాను. అసలు ఖుషి అసలు ఎలా జరిగింది సార్? మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో దాని మీద మాట్లాడారు. నిజంగా అదొక హిస్టరీ కదా కళ్యాణ్ గారి కెరీర్ లో కూడా. ఖుషి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్, బిగినింగ్ హిట్స్ అవి. ఇప్పుడు కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి తర్వాత మాకు రిలేషన్ ద్వారా ఫోన్ చేస్తే కలిసాను. కలిసి అప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు నేను ఏం సబ్జెక్ట్ లేదు, తర్వాత తెలుగులో ఏం చేయట్లేదు, ఇప్పుడు కుదిరినప్పుడు చేద్దామని అనుకున్నాను. అది అట్లా కలిసాం కాబట్టి నేను తమిళ్లో ఖుషి కథ వినంగానే అక్కడ తీయక ముందే కళ్యాణ్ గారితో చేద్దామని ఫోన్ చేసి వచ్చి కథ చెప్పాం. ఎందుకంటే చెప్తే అసలు చెప్పేటప్పుడే క్లాప్స్ కొట్టేశారు, ఇంటర్వెల్గా క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత బద్రీ జరుగుతుంది అప్పుడు. ఆ తర్వాత ఆయన బద్రీ అయిపోయి ఫారెన్ వెళ్ళారు, వచ్చారు. ఈలోపు తమిళ్ అయిపోయి రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత ఖుషి తమిళ్లో చాలా పెద్ద హిట్ కదా. తమిళ్ కంటే తెలుగు ఇంకా తమిళ్ హిట్ అప్పటికి. ఎందుకంటే అంతకుముందు విజయ్ కంటిన్యూస్గా 7-8 సినిమాలు ఆడలేదు, ఫ్లాప్లో ఉన్నాయి అంతకుముందు. మళ్ళీ ఖుషి అతను బ్రేక్ మళ్ళీ దాని తర్వాత ఒక్కడు తమిళ్లో రీమేక్ చేసింది గిల్లీ అని. అది లైఫ్ టైం రజనీకాంత్కి ఎలా భాష టర్నింగ్ పాయింట్, విజయ్కి గిల్లీ టర్నింగ్ పాయింట్. అదే తలైవా అయిపోయాడు కదా ఒక్కసారి విజయ్. కాదు ఇప్పుడు మీరు ఖుషి సినిమా చేసేటప్పుడు అసలు అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి అంత పెద్ద హిట్ అవుతుందని, అదొక ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని మీరు ఊహించారండి? కాదు, ఎప్పుడైనా సరే ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ కాకముందు సినిమాని ఏ పాయింట్ మీద తీయాలి, ఏ సినిమా తీయాలని డిసైడ్ చేసేది మనం. చూశాక బాగుంది బాగాలేదని ఎవరైనా ఆడియన్స్ చూశాక మన చేతిలో ఉన్నసేపు ఇందులో ఉందో ఎవరికి తెలియదు. ఇది బయటకు వచ్చిన తర్వాత మనం మేము ఇలా చేద్దాం అనుకున్నా అలా చేయలేకపోయినా అనే టైటిల్ పెట్టి రాయలేం. అవును, బాగుంటే నేను అమ్మనన్నా కూడా ఎక్కడో నువ్వు ఐలాండ్లో కూర్చొని తలుపు కొట్టి నాకు కావాలని అడుగుతారు, లేదంటే ఫ్రీగా ఇస్తాను కూడా వద్దని పారిపోతారు. ఇది నిజం. సో అందుకని ఏది ఇంత పెద్ద హిట్ అవుతాలో చేసే పాయింట్ని పర్ఫెక్ట్గా చెప్పాలనేదే
మన మన ఉద్దేశం అది బాగా మనకే తృప్తిగా వస్తే డెఫినెట్గా హిట్ అవుతుంది. ఖుషి సినిమా గురించి కళ్యాణ్ గారు చెప్తూ, నేనే అడిగాను నాతో ఒక సినిమా చేయమని రత్నం గారిని అని చెప్పి, ఆయన పబ్లిక్ గా మీ బర్త్డే నాడు కాబోసా ఆయన గ్రేట్నెస్ ఇది. నేను బాబు అంటే లేదండి, నిజమే, నా లైఫ్లో నేను ఎవరిని సినిమా చేయమని అడగలేదు. ఒక రత్నం గారిని రాయండి అన్నారు. నేను వాళ్ళు అంత పెద్ద స్టార్ అయ్యి రాయండి అని ఆయన చెప్పారు. ఆయన గ్రేట్నెస్ అది. అవును, 100%. ఎందుకంటే ఎవరైనానండి ఒక్కసారి ఈ ప్రపంచం ఏరు దాటాక, నాకు కళ్యాణ్ గారు హీరోగా అంటే నేను చాలాసార్లు చెప్పాను, హీరోగా అంటే వ్యక్తిగా చాలా ఇష్టం. ఎందుకంటే ఇవాళ స్టేట్కే పరిమితం కాదు ఆయన, ఒక పెద్ద సెంట్రల్ లెవెల్ అవుతారు కూడా ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు రికగ్నైజ్ అయ్యారు, రియల్లీ అవుతారు అంత. అటువంటి ఏంటి ఆయనలో ఒక భగత్ సింగ్ చూడొచ్చు, ఆయనలో అన్ని కోణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి లెఫ్టిస్ట్గా ఉన్నారు, రైటిస్ట్గా ఉన్నారు, అన్నీ ఉన్నారు. దైవభక్తి ఉంది, లేకపోతే జనం కష్టాన్ని చూస్తే తట్టుకోలేరు. ఏమంటే కన్నులాగా ఒకసారి ఏముంటే అది ఇచ్చేద్దాం అనుకుంటారు అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌలు రైతులకు హెల్ప్ చేశారు. మేము షూటింగ్లో ఉంటే ఆయన చెప్తుంటే మాకే కళ్ళనీళ్ళు వచ్చాయి. ఎందుకంటే 1,00,000-1,50,000 కూడా ఆత్మహత్య చేసుకున్నారండి. మనకే బాధేసి మన దగ్గర ఉంటే ఏమన్నా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అలాంటిది ఆయన ఇచ్చే డబ్బులు ఎవరికి ఇచ్చేది కాదు, తనే వెళ్ళి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి తనకు తృప్తి ఉండదని ఆ వెళ్ళి రావడానికి అయ్యే ఖర్చు, ఫ్లైట్, సెక్యూరిటీకి మళ్ళీ అంత అవుతుంది. కానీ వెళ్ళి ఊరికి వచ్చేస్తారు, రారు. ఆడికి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని అలా చూస్తే మీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు మళ్ళీ నేను చదివిస్తాను, వాళ్ళకు లేదు ఉద్యోగం ఇప్పిస్తాను, రెస్పాన్సిబిలిటీ వేరే తీసుకుంటారు. సో దాన్ని బట్టి మీద నేర్చుకోవడం, దాన్ని బట్టి ఏం చేస్తుందంటే హ్యూమానిటీ, తనకి ఎవరైనా బాధపడుతున్నారంటే అటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు, అటువంటి వ్యక్తి లీడర్, అటువంటి వ్యక్తి దేశ నాయకుడు అయితే దేశం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఉంటారు, రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది 100% మనం అంచనా వేయచ్చు. ముందు చూస్తారు. కానీ మన సినిమాల్లో చూపించారంటే ఒక మంచి వ్యక్తి వస్తే చాలా శక్తులు అవాంతరాలు సృష్టిస్తాయి, ఉంటాయి, ఆటంకాలు పెడతాయి. కానీ ఆయన అన్నిటినీ ఛేదించే వ్యక్తి ఆయన. హరిహర వీరమల్లు కదా. కానీ నేను అంటుంది మళ్ళీ అప్పుడు కూడా మీరు ఖుషి లాంటి అంత పెద్ద హిట్ ఇచ్చి మీకు ఆయనకి అంత మంచి కెమిస్ట్రీ ఉండి మళ్ళీ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా రిపీట్ చేయలేదు మీరు. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందండి? అలాగే నేను ఉన్నది బేసిక్గా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది. నేను మా ఫ్యామిలీని అక్కడే సెటిల్ అయ్యాము, షిఫ్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడైనా ఏ హీరోతో అయినా వాళ్ళకి సూట్ అయ్యే సబ్జెక్టు, డైరెక్టరు ఇలా కుదిరితేనే చేశాను. కానీ ఈ చేసేసాము రెగ్యులర్ చేసేద్దాం అనేది దృష్టిలో అలా లేదు. అలాగూ ఆయనే పిలిచి ఎంతమంది ధూల్ సినిమా నేను చేశాను, కాదు విక్రమ్తో చేశాను. విక్రమ్తో ఆ ధూల్ చూడలేదు అప్పుడు ఆయన. అరే నేను చేసి ఉండొచ్చు అని సరే ఆ డైరెక్టర్ని పిల్లలు చేద్దామని బంగారం చేశాను. బంగారంలో మిస్ఫైర్ అయింది ఏంటంటే సినిమా చాలా బాగా బిగినింగ్ అంత సాంగ్స్ చాలా బాగుంటాయి. దాంట్లో ఆయనకి పేరు హీరోయిన్ లేదు. ఆయన సంతకం కోసం బీబీసీకి వెళ్ళాలని ఫాలో అయ్యి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడమే ఉంది తప్ప అని హీరోయిన్ లేదు. చెప్పిన డైరెక్టర్ అప్పుడు అంత ఎక్కలేదు, అతను వేరేదో బ్యాంక్ అయ్యాడు. ఆ తర్వాత సత్యాగ్రహి సినిమా జానీ తర్వాత మర్చిపోయాను. పేపర్ యాడ్ కూడా ఇచ్చారు కదా. యాడ్ కాదు, పెద్ద ఓపెనింగ్ చేసాం. అవును, పెద్ద ఓపెనింగ్ చేసాం. సత్యాగ్రహి టైటిల్ చెప్పింది కళ్యాణ్ గారు. సత్యాగ్రహి అంటే నాకు ఆశ్చర్యం వేసిందంటే అందరం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అంటే నిరాహార దీక్ష అని ఒక సాఫ్ట్ టైటిల్ అని అందరికీ, మీకు కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, అంతేగా? కానీ దాని డెఫినేషన్స్ కళ్యాణ్ గారు చెప్తే ఆశ్చర్యపోయాను. సత్య ఆగ్రహి, ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై అని, అంటే మౌనంతో సత్యంతో జన్మాగ్రహం సత్యాగ్రహం అని చెప్పాడు. దానికి పోస్టర్ కూడా ఏం చెప్పారంటే, ఓ పక్కన జయప్రకాష్ నారాయణ, జగవీర వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి, ఓ పక్కన సిటీ, ఓ పక్కన స్లమ్ తోటి తీసి పెద్ద ఓపెనింగ్ చేసాం గ్రాండ్గా. తర్వాత ఆయనే డైరెక్టర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ కెమెరా అని అనౌన్స్ చేశారు. చాలామంది చాలా రోజులు దానికోసం పెద్ద వెయిట్ చేశారు. ఆ జానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయన
ఆయనే చేయాలి కదా, ఆయనే చేయాలి, డ్రాప్ చేయలే, ఆయన డైరెక్ట్ చేయాలని చేయలే. అందుకే అయిపోయింది. నేను మొన్న ఈ మధ్య అన్నాను, సార్ నేను తర్వాత మిమ్మల్ని కలవలేదు, ఒకవేళ కలిసి ఉంటే నేను జానీ ఆడలేదని చూసేవాడిని కాదు, నేను ఖచ్చితంగా చేసి ఉండేవాడిని సినిమా అంటే నవ్వి ఏం చెప్పారు తెలుసా, ఒకవేళ మీరు కలిసి చేసి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉంటే నేను అమెరికన్ లాగా సినిమాలో చేసుకుంటూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదు అన్నారు. అవును, కానీ గొప్ప రియాలిటీలో మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి వీళ్ళు రాజకీయంగా బురద జల్లడం కోసం నానా మాటలు మాట్లాడారు, కానీ అంటే ఆయన చదువు, ఆయన పుస్తకాలను ఎంత గౌరవిస్తాడు, అసలు ఆ పుస్తకాలు చదవడంలో ఎంత ఎంజాయ్మెంట్, ఆయన అబ్జర్వ్ చేసి ఆయన ఫాలో అయితే ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. మనకే తెలుసు. రాజకీయానికి వెళ్తే బురద చల్లుతారు, బురదగా మాట్లాడతారు, అవతలని ఎంత డీగ్రేడ్ చేయాలి, ఎంత డ్యామేజ్ చేయాలో చేస్తారు మాక్సిమం. అవన్నీ తట్టుకుని అవన్నీ తట్టుకుని అజేయుడిగా నిలబడి ఆయన అసలు ఇండియాకే షాకీ చేశాడు. 21కి 21 వచ్చి అసలు ఇప్పుడు మీరు యాక్చువల్గా మీకు మంచి పొలిటికల్ అవేర్నెస్ ఉంది, తమిళనాడులో కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, మెడ్రాస్లో నాకు అవన్నీ పర్సనల్గా తెలుసు. బేసిక్గా అన్ని పార్టీల్లోని మీకు మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, మీరు హితుడు, అందరూ సన్నిహితులు ఆయనకి. అదే ఓకే, అది వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. బికాజ్ ఐ నో అబౌట్ ఇట్. ఆయనకి అందరూ సన్నిహితులే, అందరూ అంటే అతనికి ఇష్టం, మీరు కూడా అందులో ఒకరు. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాల్లోకి, క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి? మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు హరిహర వీరమల్లు చాలా బిగ్ ఫిలిం, ఇది ఫినిష్ అవ్వలేదు. మేబీ ఇది ఫినిష్ అయితే నేను ఆయనతోటి ట్రావెల్ చేయాలని లోపల ఉంది, వెళ్తాను అంటే రాజకీయాలకు రాకపోయినా బట్ ఆయనతో ఒక అనుచరుడుగా పక్కన ఉండి అలా పనిచేసి పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశం, ఫ్యూచర్లో డెఫినెట్గా ఆయన సీఎంగా చూడాలని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.